శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం చేసేటటువంటి నవరాత్రి పూజలలో దుర్గా ఉపాసనలో ఉన్న అంతరార్థాన్ని తెలియచెప్పేటటువంటి పరమార్థం కార్యక్రమానికి స్వాగతం. నవరాత్రులలో మూడవ నాడు జగన్మాతని చంద్రఘంట అనేటటువంటి నామంతో మనం ఉపాసన చేయడం కనపడుతూ ఉంది. ఇది చాలా ప్రధానమైనటువంటి రూపంగా సాధకులు భావిస్తూ ఉంటారు. ఎందుకు అంటే పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత అని ఆ తల్లిని ప్రార్థిస్తారు. చంద్రుడు గంట ఆకారంలో ఈవిడి యొక్క శిరస్సున ఉంటాడు. మామూలుగా చంద్రవంక ఇలా ఉంటుంది, కానీ అది ఇలా తిరిగి ఉన్నట్టయితే గంట ఆకారంలో ఉంటుంది గనక చంద్రఘంట అనేటటువంటి పేరు ఈవిడికి సార్థకమయ్యింది. 10 చేతులు ఉండి సింహాన్ని అని చెప్తారు, కానీ నిజానికి అమ్మవారు అధిరోహించి ఉండేటటువంటిది పెద్ద పులిని అధిరోహించి రకరకాలైనటువంటి ఖడ్గము, బాణము, గద, శూలము మొదలైన భయంకరమైనటువంటి అస్త్రాలతో ఆవిడ 10 చేతుల్లోనూ ధరించి సిద్ధంగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఈ క్షణాన నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టు ఉంటుంది. ఇంతగా యుద్ధానికి సిద్ధంగా భయంకరమైన అస్త్రాలతో ఉన్న ఈ తల్లి తన భక్తుల దగ్గరికి వచ్చేటప్పటికీ కరుణా కటాక్షాలు ప్రసరింపచేస్తూ ప్రసన్నంగా ఉంటుంది. దుష్టులకి భయంకర స్వరూపంగా కనపడుతుంది. ఈవిడి దగ్గర నిరంతరంగా మోగేటటువంటి గంట ఉందే, ఆ ఘంటానాదం వినంగానే భూత ప్రేత పిశాచాదికాలు పారిపోతూ ఉంటాయిట ఆ తల్లిని ధ్యానం చేసినటువంటి ప్రతి చోట. ఈమెను 3వ చక్రమైనటువంటి మణిపూరక చక్రంలో ధ్యానం చెయ్యాలి అని చెప్తారు. దుర్గా దశ ప్రహరణ ధారిణి అని మనం ప్రార్థించుకున్నామే వందే మాతరంలో, అటువంటి రూపంలో ఉన్నటువంటి ఈ తల్లిని ఎవరైతే ఈ తల్లిని 3వ నాడు ఈ రకంగా ధ్యానం చేస్తారో ఆ చేసేటప్పుడట మామూలుగా కాదు, చాలా నియమనిష్టలతో శుచులై, శుచి అన్న పదం అంతఃశుచి బాహ్యశుచి రెండూ కావాలి, శుచులై ధ్యానం చేస్తారో అటువంటి వారి ముఖంలోనే గొప్ప వర్చస్సు కనపడుతుందిట. వారి శరీరం నుండి బంగారు రంగు కాంతులు ప్రసరిస్తూ ఉంటాయిట. ఎవరైతే చంద్రఘంటని ఆరాధిస్తారో అటువంటి వారిని ఎవరు చూసినా చూసిన వాళ్ళకు కూడా మనశ్శాంతి, ఆహ్లాదము, సంతోషము మొదలైనటువంటి సద్భావాలు కలుగుతాయిట. వీరు ఎక్కడ ఉంటే అక్కడ అందరికీ కూడా సుఖము, శాంతి ఉంటుంది. అంటే వీరెక్కడుంటే అక్కడ వారికి కూడా సుఖం ఉంటుందంటే వీరు ఎంత సుఖంగా ఉంటారు, ఎంత ఆనందంగా ఉంటారు అన్నది మనం అర్థం చేసుకోవలసినటువంటి ప్రధానమైన అంశం. ఈ మణిపూరక చక్రంలో 10 చేతులు కలిగినటువంటి చంద్రఘంటని ఆరాధించినటువంటి వారికి ఉత్తమమైనటువంటి సాధన ఫలితాలు లభ్యమై తరువాతి చక్రంలోకి జీవప్రజ్ఞ ఎదగడానికి తగినటువంటి సాధన లభ్యమవుతుంది. ఎందుకు అంటే ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి 1 అడుగు పైకి వెళ్ళాలంటే దీన్ని అధిగమించాలి. దీన్ని అధిగమించటం కోసమే వీరు చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ ఉంటాయి. వీరిలో అద్భుతమైనటువంటి మార్పు కూడా కలుగుతూ ఉంటుంది. వారి శరీరం నుండి, సాధకులకి శరీరం నుండి బంగారు రంగు కాంతులు కూడా వెలువడుతూ ఉంటాయని చెప్తారు. ఇప్పటికీ మూలాధారంలో మొదటి రోజున శైలపుత్రిగా ఆరాధన చేసినప్పుడు, ఉపాసన చేసినప్పుడు స్థిరపడ్డటువంటి సాధన ఇక్కడికి వచ్చేటప్పటికీ ఒక స్థిర రూపాన్ని పొంది ఫలితం ఇచ్చేటటువంటి స్థితికి ఉంటుంది. ఇటుపైన యోగ సాధన ఏదైతే ఉందో అమ్మవారి దర్శనం కోసం చేసేది అది వేగవంతంగా పుంజుకుని ముందుకు సాగడానికి వీలవుతుంది. అయితే ఈ సాధన చేయడానికి మాత్రం కొన్ని నియమాలు పాటించవలసిన అవసరం ఉంది. ఎట్లా పడితే అట్లా అమ్మ అంటే మనకు అమ్మే కదా, ఏ రకంగా నమస్కారం చేసినా ఆవిడ అంగీకరిస్తుంది కదా అని తొందరపడకూడదు. ఏ రకంగా చేసినా అంగీకరిస్తుంది అన్నప్పుడు అమ్మ అనండి, చంద్రఘంట అనేటటువంటి పదాన్ని వాడవలసిన పనేముంది? ఈ చంద్రఘంటాదేవిని ఎవరైతే ఉపాసన చేస్తారో, ఉపాసన అంటే చెప్పుకున్నాం కదా, నియమాలు పాటించవలసినటువంటి అవసరం ఉంది. అంతఃశుచి అంటే
లోపల ఎటువంటి దురాలోచనలు లేకుండా ఉండేటటువంటి పద్ధతి. బాహ్య శుచి అంటే స్నానాధికాలు. బాహ్యం మళ్ళీ రెండు రకాలు, ఒకటి వాతావరణం శుభ్రంగా ఉండటం, ఒకటి తన శరీరం శుభ్రంగా ఉండటం. అంతఃశుచి అంటే మనసు శుభ్రంగా ఉండడం, అంటే పూజ దగ్గర కూర్చోగానే దురాలోచన రాకుండా ఉండేటటువంటి పద్ధతి. ఇలా ఉండి ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి అద్భుతమైనటువంటి పరాక్రమం లభ్యమవుతుంది. చాలా వీర్యవంతులుగా ఉంటారు. ఎవరికి పరాక్రమం ఉంటుంది, ఎవరు వీర్యవంతులుగా ఉంటారంటే నిర్భయంగా ఉన్నవాళ్ళు. కనుక నిర్భయత్వం అన్నది మొట్టమొదట వస్తుంది. సాధన మొదలు పెట్టగానే ఈ సాధకులకి దివ్యమైనటువంటి దృశ్యాలు మనస్సు గోచరమవుతూ ఉంటాయి. చూడండి, కొంతమంది మేము పూజ కూర్చోగానే మాకేవో కనపడుతున్నాయండి, కళ్ళు మూసుకుంటే దృశ్యాలు అంటారు. అటువంటి దివ్యమైనవి, ఇవి లౌకికమైన విషయాలు కాకుండా దివ్యమైన దృశ్యాలు, దివ్యమైన ధ్వనులు కూడా వినపడుతూ ఉంటాయిట. వీరి శరీరం నుండి వెలువడే బంగారు కాంతిని సామాన్యులు చూడలేరు, కానీ వారి యొక్క సన్నిధి ప్రశాంతతని, సుఖాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. ఇది చాలా ప్రధానంగా సాధన చేయవలసినటువంటి అమ్మవారి యొక్క రూపంగా చెప్పబడుతూ ఉంది. స్వస్తి.